ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. ఈరోజు దేవుని వాక్యాన్ని చదువుకొని ప్రభునామాన్ని మహిమపరుద్దాం. ఈ యొక్క అనుదిన వాగ్దానాన్ని వింటూ అనేకులకు షేర్ చేయండి. మీరు ఏ విధంగానైతే అనుదిన వాగ్దానం ద్వారా బలపరచబడుతున్నారో కామెంట్లో తెలియచేయండి. ప్రభు మిమ్మల్ని దీవించబోతున్నాడు. ఈ ఉదయ కాలంలో వాక్యాన్ని చదువుకుందాం. లూకా సువార్త 1వ అధ్యాయం 17వ వచనాన్ని చదువుతున్నాను. నీకు సంతోషమును మహా ఆనందమును కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. జకరియా దంపతుల గురించి దేవాది దేవుడు తన దూత ద్వారా మాట్లాడుతూ అంటాడు, జకరియా ఇదిగో నీకు సంతోషం మహా ఆనందము కలగబోతుంది, నీ యొక్క గర్భంలో ఒక కుమారుడు పుట్టబోతున్నాడని చెప్పి మరి దేవుని యొక్క దూత జకరియతో మాట్లాడడం జరుగుతుంది. అవును దేవుని బిడ్డలారా, ప్రభువు మనం ఆరాధిస్తున్న దేవుడు సంతోషమును మహా ఆనందమును కలుగజేసేవాడు. మోరుబారిన జీవితాలను ఆయన చిగురింపజేసేవాడు. గొడ్రాలి యొక్క ఆ గొడ్రాలితనమును కొట్టివేసేవాడు. చూడండి, వాళ్ళు మృధ్య దంపతులండి. వారిని జ్ఞాపకం చేసుకొని అంటున్నాడు, నీకు సంతోషమును మహా ఆనందము మీకు కలుగుతుంది అని దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడుతున్నాడు. అవును, ఈరోజు కొన్ని కారణాలను బట్టి కొన్ని పరిస్థితులు మోయబడినట్టుగా ఉండొచ్చు, మోయబడ్డ గర్భంతో ఉండొచ్చు, లేదంటే కొన్ని వ్యాధుల చేత నువ్వు బలహీనరాలుగా ఉండొచ్చు, మెంటల్ టెన్షన్స్తో ఉండొచ్చు, రకరకాల పోరాటాల మధ్యలో ఈరోజు దేవుని వాక్యాన్ని వింటున్నావా? అయితే ప్రభువు నీతో మాట్లాడుతున్నాడు. నీకు సంతోషమును మహదానందము ఆయన కలగజేయబోతున్నాడు. అంటే నీ సమస్యకు కారణమైన ఆ ఒక సమస్యలన్నిటిలో నుండి దేవుడు నిన్ను విడిపించి నువ్వు ఇక మరలా ఎన్నడూ కూడా వాటిని గూర్చి చింతించి ఆలోచించకుండా దేవుడు వాటన్నిటిని నీలో నుండి తీసివేసి సంతోషమును మహదానందమును దేవుడు దయచేయబోతున్నాడు. కాబట్టి అందుకే దేవుడు ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలతో మాట్లాడతాడు, నేడు మీరు చూస్తున్న ఈ ఐగుప్తులను మరలా మీరు చూడరు అని చెప్తాడు. కారణం ఏంటంటే వారు హింసించారు, బాధ పెట్టారు. కానీ దేవుడు ఎప్పుడైతే వారి శత్రు సమూహమును సముద్రమును ముంచివేశాడు, మరలా ఎన్నడూ కూడా వారు ఐగుప్తులను చూడలేరు. ఈరోజు దేవుని బిడ్డ, దేవుని వాక్యాన్ని వింటున్నా, నీ దుఃఖమును దేవుడు సంతోషంగా మార్చబోతున్నాడు. నీ కన్నీటిని దేవుడు చూస్తూ నీ ప్రార్థనకు జవాబునివ్వబోతున్నాడు. కాబట్టి ఈ మాటల్లో మీ ప్రభుని స్తుతించండి. మీ కొరకు చిన్న ప్రార్థన చేస్తాను. ప్రభువా, నీకు వందనాలు. దుఃఖము సంతోషంగా మార్చే దేవుడు, మహదానందము నాయన. నీ బిడ్డలు ఎంతమంది నమ్ముతూ విశ్వసిస్తున్నారో వారి జీవితాలు, వారి కుటుంబాల్లో సంతోషమును మహదానందమును కలుగజేసి మహిమ పొందమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించును గాక.